హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధిక. ఈరోజు మన వీడియోలో మునక్కాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికంటే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేసేయండి. సో లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేసానండి. స్టవ్ మీద గిన్నె తీసుకొని ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, మునక్కాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక సైడ్కి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మన ఏవైతే మునక్కాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు ఉన్నాయి కదా, అవి చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. సో చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. చక్కగా ఫ్రై అయిపోయాయండి మన ఆనియన్స్, మునక్కాయలు అనేటివి. చూసారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా నూరు పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కర్రీకి సరిపడంత కారం, రుచికి సరిపడంత సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం ఫ్రై అయ్యే వరకు. కారం బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో ముక్కలు మెత్తగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఏదైతే చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది గుజ్జు తీసేసి ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. చూసారు కదా, ఇలా బాగా గుజ్జు తీసుకొని చింతపండు వాటర్ అనేది ఈ కర్రీలోకి యాడ్ చేసేయాలి. ఇప్పుడు కర్రీకి సరిపడంతా కూడా వాటర్ సపరేట్గా మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత చక్కగా మునక్కాయ ముక్కలు ఉడికే వరకు ఉడకనిచ్చుకోవాలండి. అంతే, మనకు ఎంతో రుచికరమైన టేస్టీ అయిన మునక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని చపాతీతో తిన్నా, రైస్తో తిన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. అంతే అండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.